హలో అండి. ఇది మున్నారండి. మా అక్క వాళ్ళు రీసెంట్‌గా మున్నార్ వెళ్లారు. కొన్ని వీడియోస్ తీసి పంపించిందనమాట నాకు. ఎలాగో చిన్న యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నావు కదా! నువ్వు వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి యూజ్ అవుతాయేమో చూడు అని పెట్టిందనమాట మా అక్క. చూసింది కదా! మున్నారనేది చాలా బాగా వివరించింది. ఏంటంటే మన ఇంటి ఎనకాతల మొక్కలు పెంచుకునేటప్పుడు 1, 2 మొక్కలను చూసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది మనసుకి. అలాంటిది ఒకే రకమైన పువ్వులు చాలోటనమాట. అలాగే ఎన్నో రకాల చెట్లను చూసిందంట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా బావుంది. మీకు కూడా ఒకవేళ వీలైతే ఒకసారెళ్లి చూడండి జయ అని చెప్పిందనమాట. అందులో అంటారు కదా! మున్నారంటే భూమి పైన ఉన్న స్వర్గం అని గూడా పిలుస్తారు కదండీ మున్నార్‌ని. స్వర్గం అన్నట్లే అలానే ఉంది. పచ్చని ఎటువైపు చూసినా పచ్చదనం, అలాగే రకరకాల పువ్వులతో చాలా చక్కగా అనిపించిందండి. వీడియోస్ నేను చూసేటప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా! భలే ఉంది అని. అలాగే ఇక్కడ కాఫీ తోటలు, బటర్‌ఫ్లై ఉంటది గదా! దాని లైఫ్ సైకిల్ అనేది ఒక చార్ట్ లాంటి బోర్డ్ లాంటిది దీనిపైన ఉంచుతూ పెట్టారంట. అది కూడా తీసి పెట్టిందని. నేను షార్ట్ వీడియోలో ఇవన్నీ అప్‌లోడ్ చేస్తాను. మిగతా క్లిప్‌లనేవి. వీడియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. కొన్నైతే మొబైల్‌నంతా చూస్తూ అబ్బా! భలే ఉందే, ఎప్పుడైనా ఎళ్ళాలి అనేసి అనుకుంటా. అలాంటి ప్లేస్ అనమాట మున్నారనేది. ఒకసారి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుందంట. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే బంతి పువ్వులున్నాయా? ఈ బంతి పువ్వులను చూడగానే నాకు మా బాబాయ్ గుర్తొచ్చింది. అంటే మా నాన్న వాళ్ళ అక్క అనమాట. ఊర్లోనే ఉంటారు ఆవిడ. ఎక్కువగా మొక్కల్ని పెంచుతుంది. తను కొంతమంది అంటారు కదా! తన చేత్తో చనిపోయే స్టేజ్‌లో ఉన్న మొక్కుడిసినా సరే బాగా బతుకుద్దని. అలాగే అనమాట మా బాప చేత్తో ఏ మొక్కుడిసినా సరే చాలా బాగా బతుకుతుంది. అలా అని మా బాప బోలెడు మొక్కలు ఉడుస్తదనమాట. బంతి మొక్కలైతే ఇప్పుడు చూపించానా? అలాగే ఉడుస్తది. ఉడిసి పువ్వులొస్తాయా అందరికీ పంచుతా ఉంటదనమాట. తను కూడా పెట్టుకోవడానికి అవ్వదు. మా మావయ్య లేరు. పూజల కోసం వాళ్ళకి ఈళ్ళకి ఇచ్చేస్తదనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉంటారు కదా! పూజలు చేసేటోళ్ళు గటా ఎవ్వరు అడిగినా సరే లేదనకుండా ఇస్తూనే ఉంటదండి పువ్వులు. ఆ బంతి పువ్వులు చూడగానే నాకు మా బాపే గుర్తొచ్చింది. దీంట్లో కొన్ని ఫ్లవర్స్ పేర్లు కూడా మాకు తెలీదండి. కానీ చాలా బావున్నాయి.